ఏవండి, శృతికి స్కూల్ టైం అవుతుంది, వెళ్ళి దింపేసి రండి. నాకు కొంచెం ఆఫీస్ ఫైల్ వెరిఫికేషన్ పని ఉంది, నువ్వు వెళ్ళు. ఏంది నేను తోలిస్తే వంట ఎవరు చేస్తారు, లంచ్ బాక్స్ ఎవరు పెడతారు నీకు? అది కరెక్టే. ఆ రాహుల్ని డ్రాప్ చేయమని చెప్పు. రాహుల్, ఏంటమ్మా? చెల్లికి స్కూల్ టైం అవుతుంది, డాడీకి ఆఫీస్ వర్క్ ఉందంట, వెళ్ళి డ్రాప్ చేసి రాపు. మరి నాకు కూడా స్కూల్ టైం అవుతుంది కదమ్మా. నీకు ఇంకా అరగంట టైం ఉంది కదరా, వెళ్ళి డ్రాప్ చేసిరా. అయితే నాన్న బండి తీసుకొని వెళ్తా. సరే వెళ్ళు. శృతి, బ్యాగ్ తీసుకొని రా. బాయ్ డాడీ, బాయ్ మమ్మీ. అందరు డ్రెస్సులు ప్రాపర్గా వేసుకొచ్చిలా? అరే రాము, నువ్వు షూ ఎవిరా? ఎట్లా తిరుగుతాయి రా? శృతి రామ్మా. ఇప్పుడు నిన్ను బండి మీద దింపింది ఎవరమ్మా? మా అన్న సార్. మీ మమ్మీ డాడీ లేరా ఇంట్లో నిన్ను దింపడానికి? మమ్మీకి వంట పని ఉంది, డాడీకి ఆఫీస్ పని ఉంది, గందుకే మా అన్న వచ్చిండు. నిన్ను బండి మీద దింపినట్టు మీ మమ్మీ డాడీకి ఎరికేనా? మమ్మీ డాడీనే చెప్పింది సార్ బండి మీద స్కూల్ దగ్గర దించి రమ్మని. ఓకే, లెట్స్ గో. థ్యాంక్ యూ సార్. నడు, స్కూల్కి ఇప్పటికే బాగా లేట్ అయింది, క్లాస్కి స్టార్ట్ అయ్యి ఉంటుంది, మేడం రానిస్తుందా? నన్ను అంటే ఏందమ్మా, నాన్న పనులని నాకు చెప్పి చెల్లెని దిప్పొచ్చే వరకు ఈ టైం అయింది. సరేలే, నడు తొందర. మమ్మీ, నాకు నడుచుకుంటూ వెళ్ళడానికి లేట్ అవుతుంది, నాన్న బండి ఎలాగో నా దగ్గరనే ఉంది కదా, తీసుకెళ్ళనా? బైకా? సరే తీసుకెళ్ళు, కానీ జాగ్రత్తగా వెళ్ళు. సార్ గుడ్ మార్నింగ్ సార్. మన శృతిని ఒక అబ్బాయి డైలీ స్కూటీ మీద డ్రాప్ చేస్తున్నాడు, ఒకసారి వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫామ్ చేయండి. అబ్బా, రోజు మొత్తం పని చేసి చేసి చాలా అలసట వచ్చి మా అవును, శృతిని స్కూల్ దగ్గర దింపి వస్తానని చెప్పి వెళ్ళిన రాహుల్ గంట అయినా ఇంకా రాలేదేంటి? వాడికి స్కూల్ టైం కూడా అవుతుంది. హలో, శృతిల మదర్ అండి? శృతి స్కూల్ ప్రిన్సిపాల్ మాట్లాడుతున్నా. మీ కొడుకు బిడ్డకు యాక్సిడెంట్ అయింది, ఇద్దరు చాలా సీరియస్గా ఉన్నారు, జల్దీ స్కూల్కు రండి. ఏం చేయాలి? ఫోన్ చేస్తాను. ఓకే, కలవట్లేదే. ఏమండి, పిల్లలకి యాక్సిడెంట్ అయిందంట, నాకు భయంగా ఉంది, త్వరగా రండి. మా పిల్లలకి ఏమైంది సార్? వాళ్ళకి యాక్సిడెంట్ అయిందని, సీరియస్గా ఉన్నాయని స్కూల్ నుంచి కాల్ రాగానే గుండె ఆగిపోయినట్టు అయింది సార్. వాళ్ళు ఎక్కడ ఉన్నారు సార్? ఎలా ఉన్నారు సార్? వాళ్ళకి ఏం కాలేగా సార్? ఏం కాలేగా సార్? అలా సైలెంట్గా ఉండకండి సార్, ఏమైందో చెప్పండి సార్. నువ్వు మాట్లాడకపోతే నేను మాట్లాడతా. రండి, కూర్చోండి. మీరు ఏం చేస్తారు? ఓ ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్. మీరమ్మా? హౌస్ వైఫ్ సార్. మా పిల్లలకి ఏమైందో అని మేము టెన్షన్ పడుతూ మేము వస్తే మీ అర్థం లేని ప్రశ్న లేదు సార్. మా పిల్లలు ఎక్కడ సార్? మీ అబ్బాయి ఏం చదువుతాడండి? 10th క్లాస్ సార్. ఓ, ఈజ్ మైనర్. మరి మైనర్కి వెహికల్ ఇవ్వదని మీకు తెలియదా? తెలుసు సార్. మైనర్ డ్రైవింగ్ చేస్తూ ఏమైనా యాక్సిడెంట్ అయితే, ఎవరైనా ప్రాణాలు పోతే అది ఎంత కేసు అవుతుందో మీకు తెలుసా? వెహికల్ ఓనర్కు లైఫ్ పడుతుందో సంగతి తెలుసా? అసలు మీ అబ్బాయి పరిస్థితి ఏమవుతుందో మీకు తెలుసా? ఒక బిడ్డను కానీ 15 ఏళ్ళు పెంచి ప్రేమతో మనం సాకిన తర్వాత యాక్సిడెంట్లో ఆయన ప్రాణాలు కోల్పోతే తల్లిదండ్రి యొక్క క్షోభ ఎలా ఉంటుంది? సార్, మీకు దండం పెడతాను సార్, మా పిల్లలు ఎట్లున్నారో చెప్పండి సార్. వాళ్ళకి ఏం కాలేదు, దే ఆర్ గుడ్.
ఇంతకీ మా పిల్లలు ఎక్కడ సార్? రామయ్య, మిమ్మల్ని బాధ పెట్టాలనో భయపెట్టాలో ఇలా చేయలేదు. మీకు తెలిసి వస్తుందని ఇలా చేశా. ఆ రోజే మీ పాపను అడిగాం, మీ మమ్మీ డాడీ స్కూల్లో నిన్ను ఎందుకు డ్రాప్ చేయలేదని. తను చెప్పింది విని షాక్ అయ్యాం మేము. ఈ పర్సనల్ పనుల కోసం మీరు చేయవలసిన పనులు మీ పిల్లలతో చేపిస్తున్నారు. మీరు ఇంట్లో పేరెంట్గా మీరు పట్టించుకోవట్లేదు, ట్రాఫిక్ పోలీసు పట్టించుకోవట్లేదు, ఆర్టీఐ పట్టించుకోవట్లేదు. పనులు సులువైతే అనుకుంటాం, కానీ ఏదైనా జరగాలని జరిగి పిల్లల ప్రాణాలు పోతే ఒక్కసారి ఆలోచించండి. మీకు ఉండే పనులు ఉండొచ్చు, కానీ చేసుకోవద్దు మాత్రం నేను చెప్పట్లేదు. బట్ మీ పిల్లలు ఏం చేయాలి, ఎంతవరకు చేయాలి, అది మీరే ఆలోచించుకోవాలి సార్. ప్రతిరోజు న్యూస్ చూస్తున్నాం రోడ్ యాక్సిడెంట్ల గురించి. అందులో అందరూ 25 యువకులే ఉన్నారు. టీనేజ్లో పిల్లలను సంరక్షించుకునే బాధ్యత తల్లిదండ్రులకే. ఎంచేతనంటే టీనేజ్ అంటేనే 13 to 19. ఈ 13 to 19లో జరిగే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల మనం ఏది ఇచ్చినా, బైక్ ఇచ్చినా, సినిమా చూపించినా, ఏది చేసినా కూడా దానికి అట్రాక్ట్ అవుతుంటారు వాళ్ళు. ఆ అట్రాక్షన్లో వాళ్ళ సమాజం గురించి, వాళ్ళ హెల్త్ గురించి, వాళ్ళ తల్లిదండ్రుల గురించి ఎవరి గురించి వాళ్ళు ఏం పట్టించుకోరు. ఇది మనం గమనించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గమనిస్తే కానీ మనకు అర్థమవుతుంది. ఆ వయసు పర్వతాన్ని ఎక్కించగలుగుతుంది, అవసరమైతే ఏ వినాశనకైనా దారితీస్తుంది. సో తల్లిదండ్రుల యొక్క బాధ్యత మనకేంటి అంటే 13 to 19 వరకు పిల్లలు మన చేతుల్లో మనం చేసే పనులను వాళ్ళ అలవాటు చేయాలి. చేసేసి ఒక ఫ్యామిలీలో కౌన్సిలింగ్ లాగా చేసుకోవాలి. మీరు పడ్డ కష్టాలు, మీరు పడ్డ సుఖాలు, అది వాళ్ళ రోజు చెప్పుకుంటూ ఉండాలి. అలా చెప్పుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే పిల్లల యొక్క అవేర్నెస్కి వస్తుంటాం. అప్పుడు బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఏదైనా ఎక్స్ట్రాడినరీగా పిల్లవాడిని యాక్ట్ చేస్తున్నప్పుడు అప్పుడు మనం ఏం చేయాలనుకుంటే జరుగుతున్న పరిణామాలను వాళ్ళు రోజువారీ జరిగే వార్తలలో కానీ, వార్తా పత్రికలలో, వాట్సాప్ గ్రూప్, సోషల్ మీడియాలో వచ్చేవాడిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి. ఆ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే, ఓహో ఇదే జరగబోయే పరిణామాలు ఇలా ఉంటాయి, ఇలాంటి అనర్థాలు ఉంటాయి మనకు అని చెప్పేసి వాళ్ళు అనుకొని తగు జాగ్రత్తలు ఇలాంటి బైక్స్ రైడ్ చేసినా కూడా ఇలాంటి యాక్సిడెంట్ కాకుండా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ లాగా వాళ్ళ మైండ్స్తో ప్లాన్ చేసుకుంటారు. అంటే బైక్ మీద జర్నీ చేయడం తప్పని కాదు, కానీ జర్నీ చేయడానికి మన గవర్నమెంట్ రూల్స్ ఏమి ఇచ్చారు, 18 years క్రాస్ అయిన వాళ్ళకి మనకు జర్నీ టైమింగ్స్ ఇచ్చారు. ఆ 18 years ఎందుకు అవుతుందంటే అప్పటికి టీనేజ్ క్రాస్ అయిపోయినప్పుడు వాళ్ళకి మెచ్యూరిటీ వస్తుంటే వాళ్ళు ఆ మెచ్యూరిటీ గురించి మీరు చేసే ప్రయత్నం అంటే. లేదు సార్, ఇంకెప్పుడు మావాడికి బైక్ ఇవ్వను సార్. మా బాధ్యతలు ఏంటో చెప్పి మా కళ్ళు తెప్పించారు సార్. మీలా చెప్పేవారు ఉంటే ఎక్కడ ఇలా జరగవు సార్. శృతి, నౌ గో టు యువర్ క్లాస్. థ్యాంక్ యూ సార్. నిజమే సార్, చాలా థ్యాంక్స్ అండి. వస్తాం సార్. వస్తాము.